నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ పరిధి రాజీవ్ గృహ కల్పలో పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పాలకుర్తి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ అధ్యక్షులు మధుకర్ రెడ్డి సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్, టీం రేవంత్ రెడ్డి అన్న, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ యూత్ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, మెట్ట నరసింహారెడ్డి, ఆర్జీకే మాజీ అధ్యక్షులు ఉల్లెంగుల బలరాం, ఆంజనేయులు గౌడ్, సారగండ్ల రమేష్ కుమార్, యు వెంకటేష్, వల్లపు రమేష్, గంధమల్ల రమేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున శ్రీకాంత్ రెడ్డి గారికి, వెంకటేష్ గౌడ్ గారికి మరియు రమేష్ గారికి, నరసింహారెడ్డి గారికి, పద్మ గారికి, అనిత గారికి, లక్ష్మి గారికి, చాలామంది ఎస్ఎస్ఎల్ అందరి నాయకులు రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొంతకాలం ముందు మన మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ హామీని నెరవేర్చి ఈరోజు పేద రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఒక పండుగ వాతావరణం లెక్క గ్రామాలలో ఇక్కడ ఉన్న మా సోదరులు కూడా వాళ్ళకు కూడా గ్రామాలలో ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మాఫీ అయినందుకు వాళ్ళు ఇక్కడ సంబరాలు జరుపుకుంటానికి పిలిచినందుకు నన్ను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆనాడు రాజశేఖర్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడే పేదలకు ఉచిత విద్యుత్ కానీ రైతు రుణమాఫీ కానీ ఏకతాటి మీద అయినదంటే మళ్ళా 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రీతమ నాయకుడు ఆ పేద రైతులకు అండగా ఉండాలని చెప్పి ఈనాడు మంత్రివర్గ సహచరులందరినీ మెప్పించి పేద రైతులకు న్యాయం చేసిండు. కాబట్టి అతనికి వెళ్ళవేళలా మనం తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి. మనం ఎందుకంటే తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది గాంధీ కుటుంబం ఒక బ్రాండ్. మాట ఇస్తే మడమ తిప్పరు, మాట తప్పరు. ఆనాడు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహారావు గారికి మొదలు పెట్టుకుంటే ఈనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు రేవంత్ అన్న అదే బాటలో నడుచుకుంటూ మాట ఇస్తే తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూనే వస్తున్నాడు. రైతులకు మాత్రం ఏ నాయకుడు వచ్చినా రైతులకు మేలు చేసే విధంగా లేకుంటుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాడు, సోనియా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. కాబట్టి రేవంత్ అన్న గారికి మనం అందరం అండగా ఉండాలి. అతనికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా 15 ఏళ్ళు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఆశీర్వదించాలి ఆ భగవంతుడు అని తెలియజేసుకుంటూ అతని మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జైంద్ర. అదే అదే అంటే మీకు ఊళ్ళలోనే మా ఈరోజు మరి 2 ఏళ్ల కింద వరంగల్ సభలో ఏదైతే మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ అన్న గారు రాహుల్ గాంధీ గారి సభలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ప్రకటించాడు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7-8 మాసాలలోనే కూడా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఏ విధంగా రాష్ట్రం అప్లపాలైందో అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఒక తాటిపైకి తీసుకొచ్చి
ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు 1,00,000 నుంచి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రాష్ట్రం అప్పులే కాదు, రైతులకు అప్పు కూడా తీర్చే నాయకుడు మన రేవంత్ అన్న. ఇంతకుముందు మరి ఉమ్మడి రాష్ట్రంలో మన పెద్దన్న వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోటి మరి ఈరోజు మన చిన్నన్న రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా రైతుల రాజ్యమే అని తీసుకొచ్చి ముందు ఈరోజు ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాడు. ఇంకొక 2-3 నెలల్లో కూడా అవన్నీ కూడా అయిపోతాయి. తర్వాత ఇంకా ఏమన్నా కూడా తీర్చిదిద్దుతాడు. ప్రజలకు కూడా ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కూడా తోడుగా ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరంగల్లో రైతు గర్జన చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యాన జరిగినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఆయన మంత్రివర్గ సహచరులందరితోటి ఏకదాటిగా ఒక నెలలో 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమం ఎన్నుకోవడం, ముఖ్యంగా రైతులే మనకు అన్నం పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళనే ఉద్దేశించి ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు ఆయన్నే కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే రైతులకు మన అందరికీ అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి ఆయనకు రుణమాఫీ అనేది చాలా సంతోషం. ఇదే నెల లోపల మొత్తం కంప్లీట్ 2 లక్షల రుణమాఫీ చేసి అందరికీ రైతులకు శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలకు మనం కూడా ఆయన ఎంబడి ఉండి చేయాల్సిన కార్యక్రమం కాబట్టి అందరూ ఆయనకు ముందరికి నడిపియాలి. ఇదే స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి చేసుడే కాదు, ఇదే రాష్ట్రంలో ఎట్లొచ్చినామో దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలి. అందరూ ఎప్పుడైతే రైతులకు ఏ విధంగా ఇంతకు ముందు కూడా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో రుణమాఫీ చేయడం జరిగింది, ఇది ఏం చేసినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి రైతులకైనా గరీబులకైనా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని అందరు కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కార్యకర్తలకు.